ప్రపంచ రాజకీయాల్లో కొన్ని స్నేహాలు కేవలం ఒప్పందాలకే పరిమితం కావు. అవి అంతకు మించి ఉంటాయి. మన ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ దేశానికి మధ్య ఉన్న బంధం అలాంటిదే. ఇజ్రాయెల్ పార్లమెంటులో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మన ప్రధాని మోదీని ఉద్దేశించి ఇలా అన్నారు: నరేంద్ర, నా ప్రియ మిత్రమా, నువ్వు ఇజ్రాయెల్ కి గొప్ప స్నేహితుడివి. స్నేహితుడు అనడం కన్నా ఒక సోదరుడు అనడం కరెక్టేమో. My dear friend, Prime Minister Narendra Modi, more than a friend, a brother. In many ways, brothers. అక్టోబర్ 7న హమాస్ చేసిన దారుణమైన ఉగ్రదాడి తరువాత మీరు ఎలాంటి సంకోచం లేకుండా, ఎలాంటి సాకులు చెప్పకుండా నిజాన్ని నిలబెట్టి ఇజ్రాయెల్ పక్షాన నిలబడ్డారు. అందుకు ధన్యవాదాలు మిత్రమా అంటూ నెతన్యాహు ప్రసంగిస్తుంటే ఇజ్రాయెల్ పార్లమెంటు మొత్తం లేచి నిలబడి చప్పట్లతో మోదీ గారికి గౌరవం ఇచ్చింది. You didn't flinch. You didn't waver. You didn't give excuses. You stood next to Israel. You stood by Israel. You stood for Israel. You stood for the truth. Thank you, my friend. ఆ తర్వాత ప్రధాని మోదీ మాట్లాడడం మొదలుపెట్టారు. ఉగ్రవాదం వల్ల కలిగే నొప్పి ఏంటో భారతదేశం ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తోంది. 26/11 ముంబై దాడులను మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఆ దాడుల్లో ఇజ్రాయెల్ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అందుకే మీ బాధను మేము అర్థం చేసుకోగలం. మీ దుఃఖంలో మేము పాలు పంచుకుంటున్నాం. ఈ కష్టకాలంలో భారతదేశం ఇజ్రాయెల్కు అండగా నిలుస్తోంది అని భరోసా ఇచ్చారు. India has also a pain of terrorism for a long time. We remember 26/11 Mumbai attack and the innocent lives lost, including Israeli citizens. We feel your pain. We share your grief. India stands with Israel. కానీ ఆ తర్వాత మోదీ గారు చెప్పిన ఒక విషయం విని అక్కడున్న వారందరూ అక్షరాలా ఆశ్చర్యపోయారు. ఆయన ఇలా అన్నారు: ఇజ్రాయెల్ దేశంతో నాకు ఏదో తెలియని ఒక అనుబంధం ఉంది. బహుశా దానికి ఒక కారణం ఉందేమో. నేను పుట్టిన రోజు సెప్టెంబర్ 17, 1950. సరిగ్గా అదే రోజున భారతదేశం ఇజ్రాయెల్ దేశాన్ని అధికారికంగా గుర్తించింది. I was born on the same day that India formally recognized Israel, September 17, 1950. ఈ ఒక్క మాటతో ఇరు దేశాల మధ్య ఉన్న బంధం కేవలం రాజకీయమైనది కాదని, అది అంతకు మించినదని ప్రపంచానికి తెలిసింది. భారత్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న ఈ బలమైన స్నేహం, ఈ అద్భుతమైన యాదృచ్ఛికం గురించి మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. మన దేశ గౌరవాన్ని ఇంత ఉన్నతంగా నిలబెట్టిన ఈ సంఘటన నచ్చితే వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.